పార్టీ నేతలతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఎవరి సొమ్ముని కాజేయకుండా కేవలం సొంత కష్టార్జితాన్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టిన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. రాష్ట్రంలో దోపిడీని అరికట్టడానికే వైసీపీని గద్దెదించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాబ్ క్యాలెండరు లేదు, రాజధాని లేదని ఆయన విమర్శించారు. చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారకులైన మన డైనమిక్ లీడర్ మేమందరం సీనన్న అని పిలుస్తాం. సీనన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా ముందు పెద్దలు మాట్లాడడం జరిగింది. నేను కూడా, ఎందుకంటే నేను ఆయన మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు నేను తాడేపల్లిగూడెం మండలంలో ఎంపీపీగా చేశాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నా. మీ ఇద్దరం సోదరభావులుగా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇప్పుడు రాజకీయ విషయంలో కానీ చేస్తున్నాం. దయచేసి టీడీపీ సోదరుల్ని నేను ఒకటే చెప్తున్నా, మీకు మనకు సీట్ రాలేదు, మనం వచ్చి ఓటు వేయ అవసరం లేదు అన్న ఫీలింగ్ మీరేం పెట్టుకోకల్లా. ఎందుకంటే శ్రీని గారు టీడీపీ వాళ్ళకి టీడీపీ ఎమ్మెల్యే, జనసేన వాళ్ళకి జనసేన ఎమ్మెల్యే, బీజేపీ వాళ్ళకి బీజేపీ ఎమ్మెల్యే. ఇది వాళ్ళు రాసి పెట్టుకోండి. ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరికీ, మరియు అదేవిధంగా తాడేపల్లిగూడెంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ మహానగరమైన హైదరాబాద్కు విచ్చేసి మీ అందరితోటి కలిసి రేపు రాబోయే ఎన్నికలలో ఒక భారీ మెజార్టీతో కలవాలన్న ఉద్దేశంతో వారు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి మీ అందరితోటి కలిసి ఓట్లు ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలలో మీరు వేయడం కాకుండా మిగతా వాళ్ళతో కూడా వేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ వారికి కూడా ఈ యొక్క గ్రేట్ హైదరాబాదు నగరానికి వచ్చేసినందుకు జనసేన పార్టీ గ్రేట్ హైదరాబాద్ తరఫున వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.